ఆశ్రయించినాను నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాటకెల్లవారు పరభావమిల్చుచుండ, ప్రభువాన ప్రక్కనుండి తప్పించినావు. ప్రభువాన ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువాని నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమే నాకు. నేనెందు భోగమున్నా గమనించుచుండువారు నా వెంట పొంచి నన్ను కృంగదీయనించ, ప్రభువాన ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువాన ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు, భయమేమి లేదు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. పగబోని వారు నన్ను హతమార్చూచియున్న, మరణంబు నుండి నన్ను వింతరీతిగాను, ప్రభువాన ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువాన ప్రక్కనుండి నన్ను తప్పించినావు. ప్రభువాని నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకెళ్దాము. 56వ కీర్తన. ఇప్పుడు పాడిన పాట ఈ కీర్తనలో నుండే రాశారు. 56వ కీర్తన.
12వ వచనం మనం చదువుకుందాం. నేను చదువుతాను. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. రండి ప్రియులారా, ఏకీభవించండి దయచేసి. మిక్కిలి ప్రేమమయుడమైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మా పరమ తండ్రి, పరలోక రాజా, విశ్వరాజా, మా హృదయ రాజా, నీకు వందనములు, స్తుతియాగం అర్పిస్తున్నాము తండ్రి. మరొక ఆదివారం మా జీవితాల్లో దయచేసినారు. అద్భుతమైనటువంటి చిన్న స్తోమముగా నీ సన్నిధిలో మేము సమావేశమై మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే కృపనిచ్చినావు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరే బయలుపరిచిన సంఘారాధన క్రమములో భాగముగా మేము బలిపీఠము దగ్గరికి, ఇత్తడి గంగాళము దగ్గరికి వచ్చి ఆ పిమ్మట సన్నిధి రొట్టెల బల్లను సమీపించడానికి ఇదిగో యాత్ర మొదలుపెట్టినామయ్యా. నీకు వందనాలు. మీరు నాతో మాతో మాట్లాడమని వాక్య ఉదక స్నానం మాకు అనుగ్రహించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనం గమనించినప్పుడు దావీదు గొప్ప ప్రమాదకరమైన స్థితిలో ఉండి ఈ కీర్తన రచించినాడు. మరణాపాయ స్థితిలో ఉండి ఈ కీర్తన రచించాడు. గాతులో దావీదును ఫిలిష్తీయులు పట్టుకున్నారట. ఫిలిష్తీయులు పట్టుకున్నారు అంటే, ఫిలిష్తీయులు అంటే వాళ్ళు గొలియాతు చుట్టాలు, ఎవరో కాదు. దావీదు వాళ్ళ శూరుడైన, వాళ్ళ దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన వీరుడు. గొలియాత్ అనే శూరుడు అని ఉంది బైబిల్లో. శూరుడు, పెద్ద వారియర్. వాడిని వేసి పడేశాడు. అలాంటి దావీదును ఆ గొలియాతుకు సంబంధించిన దేశస్థులు పట్టుకున్నారు. మరి ఊరుకుంటారా? మావుడిని నువ్వు వేస్తావురా? నువ్వు పెద్ద మునగాడిని అనుకొని వచ్చావు, ఒక్క రాయితో మావుడిని వేసేసావు. ఇప్పుడు మా చేతికి దొరికావు, నిన్ను కైమా కొట్టేస్తాం. అది పగ ఉంటుందా? ఉండదా? వాళ్ళ దేశంలో వాళ్లకు గర్వకారణమైన, అతిశయ కారణమైన ఒక మహావీరుణ్ణి, శూరుణ్ణి ఒక్క దెబ్బతో చంపేసినోడు వాళ్ళకు చేతి నిండా దొరికాడు. ఇప్పుడు దొరికితే రెండుసార్లు కూర్చుండని చెప్పి ఆయనకు టిఫిన్ భోజనం పెడతారా? కూర్చొని కాళ్ళు వేసుకుతారా? వాళ్ళకి ఎంత పగ ఉంటుంది. ఫిలిష్తీయులు గాతులో దావీదును పట్టుకున్నారు. అంటే బద్ధ శత్రువులు. ఇక అంతకన్నా ప్రమాదకరమైన శత్రువులు లేరు దావీదుకు. అసలు ఆ ఫిలిష్తీయుణ్ణి చంపే దావీదు హీరో అయినాడు. ఇశ్రాయేలీల దృష్టిలో సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరి అని గానం చేసి ఇశ్రాయేలీలందరూ దావీదును హెచ్చించి ఘనపరచడానికి కారణం గొలియాతు సంహారమే. ఆ ఫిలిష్తీయుణ్ణి చంపినప్పుడే ఒక నేషనల్ హీరో దావీదు. అటువంటిది పోయి వాళ్ళకే దొరికాడు, పట్టుకున్నాడు. మరి నమస్తే సార్, బాగున్నారు, రండి కూర్చోండి, చికెన్ బిర్యానీ తిన్నాను అంటాడు వాడు.
ఏమైనా చేయగలరు. మామూలుగా చంపొచ్చు, చిత్ర హింసలు పెట్టవచ్చు, కాలు చేతులు నరికేయచ్చు. అదంతా క్రూరమైనటువంటి యుద్ధాల కాలం కదా. అంత భయంకరమైన ద్వేషం. వాళ్ళు ఏమనుకుంటున్నారో రాశాడు ఇక్కడ, చూడండి ఏమనుకుంటున్నాడు. మొదటి వచనం, నన్ను కరుణింపు. అబ్బా, వాళ్ళు ఏంటంటే నన్ను మృంగవలెనని. ఎవరా మనుషులు? ఫిలిస్తీయులు. దావీదును అట్లా అమాంతం మింగేయాలన్నంత కసి, కోపం వాళ్ళకున్నది. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితులలో దావీదు ఈ పాట రాస్తూ ఉన్నాడు. గాతులో ఫిలిష్తీయులు పట్టుకున్నప్పుడు 12వ వచనంలో ఏమి డిక్లరేషన్ ఇస్తున్నాడంటే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించుము అనడం లేదు, తప్పించి ఉన్నావు అని ఒక డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఆల్రెడీ నువ్వు నన్ను తప్పించేశావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఇంత గొప్ప ప్రమాదం అంటే ఫిజికల్గా, శారీరకంగా ఫిలిష్తీయులకు దొరికి వాళ్ళు కైమ కొట్టే పరిస్థితి. ఆ పరిస్థితిలో అంటాడు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నా పాదములను దేవుడు తప్పించాడు అనేది 2 సార్లు చెబుతున్నాడు మన మూల వాక్యంలో. మన మూల వాక్యం 12వ వచనంలో దేవుడు తప్పించాడనేది 2 సార్లు చెబుతున్నాడు. 2 ప్రమాదాలు, 2 గ్రేట్ ఎస్కేప్స్ అన్నమాట. ఏమండి, 2 ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. ఒకటేమో ఫిలిష్తీయుల చేత చిక్కిన ప్రమాదం, అది ఊహించుకుంటే భయానకం కదా. మనమే దావీదు ప్లేస్లో ఉన్నట్టు ఊహించుకోండి, ఎలాగుంటుంది. పాటలు వస్తే మనకు ఆయన పాట పాడుతున్నాడు. ఏమండి, మనం వచ్చిన పాటలు కూడా మర్చిపోతాం. అందరు కత్తులు, కటారులు, శిరస్త్రాణాలు, బల్యాలు, బాకులు పట్టుకొని ఒక్కడిని పట్టుకుంటే వాళ్ళే 100 మంది ఉన్నారు, ఏమైనా చేస్తారు. మహానుభావుడికి అసలు పాట ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాలే. ఏమండి, మనం ఎవరమైనా ఉండి అక్కడ ఉంటే, ఆయన ప్లేస్లో ఉంటే, ఎవరైనా పక్కన ఉండి ఓ పాట ఎత్తుకో బాబట, ఏంద్ర తిక్కలోడా, సాగు దగ్గరకు వస్తే పాట పాడమంటావు అంటాం. కానీ దావీదు ఎంత విచిత్రమైన భక్తుడంటే, యూదా అరణ్యములో ఆయన 63వ కీర్తన రాశాడు. శత్రుసేనలు పట్టుకున్నప్పుడు ఆయన 56వ కీర్తన రాశాడు. అబీమెలెకు దగ్గర రాజు ఆశ్రయం ఇచ్చినా సరే, రాజా ఉద్యోగులు దావీదు మీద చాడీలు చెప్తే ఎట్లా తప్పించుకోవాలని అర్థం కాక పిచ్చోళ్ళ నటించి యాక్షన్ చేసి తప్పించుకోవాలి. అప్పుడు 34వ కీర్తన రాశాడు. ఎనీ సిచ్యువేషన్ ఈ భక్తుడు పాట పాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రాణాపాయ స్థితులలో, అడవిలో, ఆయన సింహాసనం ఎక్కినప్పుడే పాటలు రాయడం కాదు. దావీదు ఎక్కువ పాటలు ప్రమాదాలలోనే రాశాడు. దేవుని బిడ్డలారా, మనం అది నేర్చుకోవాలి. ప్రమాదాల మధ్యలో, ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుణ్ణి నమ్మగలిగిన వారు, స్తుతించగలిగిన వారు, ఆరాధించగలిగిన వారే
నిజమైన క్రైస్తవులు, భక్తులు, దేవభక్తి సాధకులు ఇది సాధన చేయాలి. సింహాసనం మీద కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఎవడైనా పాడతాడు. ఎనీ ఫూల్ విల్ డూ దాట్, ఎనీ స్టూపిడ్ విల్ డూ దాట్. నిన్నే కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ చేస్తే హల్లెలూయా స్తుతి మహిమ అని నువ్వు పాడలేవా? దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేశాడని స్తుతించకుండా ఉంటామా మనం? అదేమన్నా కష్టమా? కానీ నేను పట్టుకుపోయి జైల్లో పడేస్తే అప్పుడు హల్లెలూయా అనగలవా? అప్పుడు గోడుమని ఏడుస్తాం. ఏంటి నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకని? కానీ దావీదు ఏడవడు. చెరసాలలో వేసినప్పుడు ఆయన దేవుని ఆరాధించే భక్తుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. భక్తులంటే వాళ్ళండి, భక్తులంటే వాళ్ళు. ఓ తిమోతి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. అంత్య దినములలో కొందరు విశ్వాస భ్రష్టులైపోతున్నారు అని 1 తిమోతి 4వ అధ్యాయంలో చెప్పాడు కదా. అంత్య దినములలో కడవరి దినాల్లో కొందరు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. నీవైతే ఏం చేయాలంటే అలా భ్రష్టుడివి కావద్దు, విశ్వాసము నుండి తొలగిపోవద్దు, విశ్వాసంలో బలహీనపడొద్దు. నీవు దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. దేవభక్తి విషయంలో సాధకం అంటే ఏంటి? మనం అనుకుంటున్నాం ఇదంతా ఒక ఫార్మ్ ఆఫ్ రిలీజియన్. అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. ప్రతి ఆదివారము చర్చికి రావాలి, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. అండి ఇవన్నీ ఒక ఫార్మ్ ఆఫ్ రిలీజియన్. సంగతులన్నీ సజావుగా, ప్రశాంతంగా, అనుకూలంగా ఉన్నప్పుడు ఇదంతా ఒక మతం. నేను చెప్తున్న మహాశ్రమల కాలం వచ్చిందనుకో, ఎక్కడ సంఘారాధన జరిగే అవకాశం ఉండదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు పరిస్థితి ఏంటండి? రొట్టె విరుచుకోవాలి, నిజమే తెలుసు మనకు, కానీ ఒక్కొక్క వారం అవకాశం ఉండదు. అబద్ధ క్రీస్తు సైనికులు మొత్తం లోకమంతా తిరుగుతూ ఉంటారు. లింగ ఫంక్షన్ హాల్లో కూడా వస్తారు. ఏంది అక్కడ ఏందో పాటలు వినబడుతున్నాయి, ఏమైనా చాలామంది కూర్చున్నారు, ఏంటి సంగతి అంటే ఆ కింద మేనేజర్ చెప్పేస్తారు వాళ్ళు యేసు భక్తులు అని. అవునా, వచ్చేస్తారు ఇక్కడికి, బైబిల్ గీబిల్ అన్నీ లాక్కుంటారా, తగలబెట్టేస్తారు. పిచ్చి వేషాలు వేయకండి. దేవుడే యేసు గీసేవాడు లేడు, ఆ సిరియా రాజే దేవుడు. మొక్కని ఆరాధించండి, లేకుంటే మెడకాయ మీద తలకాయ లేకుండా నరికేస్తాం అంటారు. ఇంకొకసారి ఇక్కడ కనపడొద్దు. ఆ కింద మేనేజర్ని కూడా బెదిరిస్తారు. ఎవరా పిచ్చి పిచ్చి ఉందా, దేవుడే వచ్చి ఇక్కడ ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే ఇక్కడ యేసుదేవుడు అని ఇంకోటి కూటం పెట్టేది. క్రైస్తవులకు ఇంకోసారి హాల్ ఇచ్చామంటే నిన్ను నరికేస్తాం అంటారు. అంత అగ్రెసివ్గా భయంకరంగా ఉంటే పరిస్థితి. మరప్పుడు మనం ప్రభురాత్రి భోజనం పాల్గొనే అవకాశం ఉండదు. రహస్యంగా ఒక 5-6 ఒక్కొక్క ఇంట్లో సీక్రెట్గా అర్ధగంటలో ప్రార్థన చేసుకొని 5 నిమిషాలు పాపాలు ఒప్పుకొని రొట్టె విరుచుకొని, అప్పుడు కూడా నేను మీతో ఉంటే సంఘం నడిపిస్తాను. అప్పుడు ఏం చేస్తా అంటే సీనియర్ బిలీవర్స్కు హస్త నిక్షేపణ చేసి, బాబు మీ ఇంట్లో 5, మీ ఇంట్లో 5, మీ ఇంట్లో 5, మీ ఇంట్లో 5 చేస్తాం. అంత భయంగా ఆరాధించుకునే రోజులు రాబోతున్నాయి. ఇది ప్రవచనం, ఇది దేవోక్తి. గుండెల మీద రాసి పెట్టుకోండి. దేవుడు నా ద్వారా 30-40 ఏళ్ల కిందట ప్రకటింపజేసిన ఎన్నో మాటలు ఇప్పుడు అక్షరాలను నెరవేరుతుంది.
అక్షరాల ఇంకా నెరవేరుతాయి. ఇది కూడా నెరవేరుతుంది. బాప్తిస్మము మనం ముంచడమా చిలకరించడమా అని ఒక స్పష్టత ఇస్తున్నాం. స్పష్టత అవసరం కనుక ఇస్తున్నాం. కానీ రానున్న మహాశ్రమల కాలంలో సువార్త వింటాడు, యేసే రక్షకుడని ఒకడు నమ్ముతాడు. వాడు బాప్తిసం ఇచ్చేవాడు దొరకడు, చిలకరింపియడు, ముంచడమీయడు, వాడికి అసలు పాస్టరే దొరకడు. రాబోయే దినములలో దేశములో ఒక క్షామము, ఆమోసు 8:11 కదా, అది అన్నపానముల కొరకు క్షామము కాదు, దేవుని వాక్యము వినకపోవుట అనే క్షామము. ఆమోసు 8:11, 12 వచ్చిన దేశములో నేను ఒక కరువు క్షామము పుట్టింతు. అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కరువు కాదు, యెహోవా మాట దొరకని కరువు. ఆ దినాలు వస్తున్నాయి. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, వాక్యం చెబుతారు. అప్పుడు దొరకడు, ఒక పాస్టర్ దొరకడు, ప్రసంగం దొరకదు, బైబిళ్ళు దొరకవు. ఆ దినాలు గ్యారంటీగా వస్తున్నాయి. మరి అప్పుడు ఏం చేస్తాం? బైబిల్ దొరకదు, వాక్య ఉపదేశం దొరకదు, ఆరాధన క్రమం జరగడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేయాలా? ఎలా ప్రభువుని వెంబడిస్తారు? అప్పుడు ఏకాంతముగా వ్యక్తిగతంగా యేసయ్యతో, ఎవరికి వారే యేసయ్యతో ఏకాంతంగా నడవడం నేర్చుకోవాలి. ఇద్దరు ఏకీభవించి ఉన్నారు, అది మినిమం నంబర్. ఏమండి, ఆరాధించినా ప్రార్థించినా ఇద్దరు కనీసం ఏకీభవించాలి. వేరే సంఘం లేకపోయినా కనీసం భార్యాభర్తనే ఏకీభవిస్తారు. పోనీ అవివాహితులు ఉన్నారనుకో, వాళ్లతో ఏకీభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడైనా ఉన్నాడు. అంత టఫెస్ట్ టైం, క్లిష్ట సమయం రాబోతా ఉంది. అలాంటప్పుడు మనం దేవునితో ఎలా నడవాలి? మనకు దేవభక్తి అంటే ఏమిటో నేర్పించడానికి దేవుడు పాత నిబంధన కాల భక్తులందరినీ మనకు ఫిబ్రవరి 11వ అధ్యాయంలో రాసి పెట్టాడు. మనం చిలకరింపా ముంచడమా అని అంట. ఆ పాత నిబంధన భక్తులలో ఒకడు కూడా ఏ బాప్తిసం పొందలేదు. ఏమండి, హేబెలు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, మోషే తల్లిదండ్రులు. కానీ వాళ్ళు విశ్వాస వీరులు. ఇప్పటి తరంలో మనకు బయలుపరచబడ్డ సత్యాన్ని మనం వెంబడిస్తున్నాం. కానీ ఇదే భక్తి అనుకోకండి, దీనికంటే మించినది దేవభక్తి. అది చెప్తున్నా. దేవుని స్తోత్రం కలిగి ఉంది కాక. ఈ తరములో మనకు ఒక సత్యం తెలుసు, ఒక సిద్ధాంతం తెలుసు, ఒక పునాది మనకు అపోస్తలులు వేశారు, అందులో మనం కట్టబడుతున్నాం. కానీ ఈ బాహ్యమైన క్రియలకు మించింది భక్తి. అది హృదయాంతరంగములో, అంతరింద్రియాలలో దేవునితో పెనవేసుకున్నటువంటి ఒక అనుబంధం. దాని పేరే భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ముంచడం అంటే కరెక్ట్గా ముంచడమే పొందుతాం, పరిశుద్ధాత్మను పొందుతాం, అన్య భాషలు మాట్లాడతాం, ఆరాధిస్తాం, రెగ్యులర్గా ప్రభురాత్రి భోజనం పొందుతాం, అన్నీ చేస్తాం. ఎవడైనా వచ్చి బెదిరిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏదైనా చిన్న శ్రమ వస్తే అప్పుడు కథంతా అడ్డం తిరుగుతుంది. నాకు ఎందుకు ఈ శ్రమలు అని అప్పుడే యోబు కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాం. ఏది భక్తి?
ఇదిగో భక్తుడు ఇక్కడ కనపడుతున్నాడు. ఎంత గొప్ప భక్తుడండి దావీదు. దావీదును గురించి ఒక యవనస్తుడు నా సేవారంభంలో నకరికల్లో నేను ఉన్నప్పుడు అన్నాడు, ఏం లాభం మన అన్ని కీర్తనలు రాసి అంత దారుణమైన తప్పు చేశాడు. ఆయన ఏం భక్తుడు, ఏం లాభం. అది పనికి మన పంది. ఆయన గురించి మాట్లాడటం, నీవు కూడా మాట్లాడితే ఎట్లరా, ఆయన ఎక్కడ మనం ఎక్కడ. దావీదు ఎందుకు శ్రేష్ఠుడంటే తనలోని ఆ ఒకే ఒక్క పొరపాటు, ఆ ఒకే ఒక్క పొరపాటుకు ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ ఇచ్చుకున్నాను ఆయననే. నువ్వెందుకు నీచుడివి నికృష్టుడివి అంటే, అటువంటివి నువ్వు 1000 చేసినా సరే ఇక నాకంటే భక్తుడే లేడు, కెరూబుల కంటే నేనే మంచోడు అన్నట్టు నువ్వు బిల్డప్ ఇచ్చుకుంటావు. దావీదు యథార్థవంతుడు. దేవునికి అటువంటి వాళ్ళే ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగిన కాక యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలును చేయక ఆయన చేశాడు. దేవుని ముందు ఒప్పుకున్నాడు, మనుషుల ముందు ఒప్పుకున్నాడు. దావీదు పొరపాటు వెనుక కూడా బోర్డంత శాస్త్రం ఉంది. గర్భాలయ సహవాసం కరడును పిలుచుచున్నది అనేది నేను చెప్పాను. భక్తుల చర్యలు అందరికీ అర్థం కావు. అందరికీ అర్థమైపోతే వాడే భక్తుడు, ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. అర్థం కాదు. మనం బయట కూర్చొని కామెంటరీలు చేస్తుంటాం, ఈయన ఎట్లెందుకు అట్లెందుకు అని. నువ్వు కామెంటరీ కాడనే మిగిలిపోతావు. వాడేమో దేవుని ప్రణాళిక నెరవేరుస్తూ ఉంటాడు. పైకి పోయినాక నీకు కామెంటరీ మిగులుతుంది, వాడికేమో బహుమానాలు వస్తాయి. భక్తి సాధన అందులో భాగము నువ్వు తీర్పరివి కాకుండా ఉండడం నేర్చుకోవాలి. ఎవడు ఏ తీర్పు తీర్చినా నువ్వు చెక్కు చెదరకుండా ఉండడం నేర్చుకోవాలి. భక్తి సాధన చెయ్యాలి. అవకాశం ఉంది కనుక సువార్త చెబుతున్నాం, సువార్త వింటున్నాం, నమ్ముతున్నాం, బాప్తిస్మాలు పొందుతాం, ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తున్నాం, మందిరాలు కట్టుకుంటున్నాం. కానీ రేపు పొద్దున మహాశ్రమల కార్యంలో ఏమీ కుదరదు. ఏమీ కుదరనప్పుడు మనం అబ్రహాము లెవెల్లోకి వెళ్ళిపోతాం. అబ్రహాంకు పాస్టర్ ఉన్నాడా? ఏ పాస్టర్ లేడు. మరి దేవుడు కనపడగానే ఎందుకో దశమ భాగం తీసిచ్చాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, హనోకుకు ఎవరన్నా ఒక బోధకుడు, ఒక పాస్టర్ ఉన్నాడా? మరి ఎట్లా దేవునితో నడిచాడు? భక్తి అంటే దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ in spite of everything, हर तरह के मुश्किल के बावजूद खुदा से कदम उठाकर चलना. ప్రతి విధమైన కష్టాలు అన్ని విస్మరించి దేవునికి స్తోత్రం, దేవుని స్తుతించడం, ఆరాధించడం. అక్కడ నీకు నీ చుట్టూ సహవాసంలో ఎవరు ఉన్నా ఉండకపోయినా ఆ ఇద్దరు అనేది ఉంది చూశాను. ఆ ఇద్దరే నీ నంబర్లు. నువ్వు ఒక్కడివైతే ఒక్కదానివైతే ఉంటావు, ఇంకొక్కడు ఉంటాడు నీతో, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ పాస్టర్ లేడు, సంఘం లేదు, ప్రవక్త లేడు, లేఖనాలు లేవు, ఏమీ లేవు. హనోకు దేవునితో. ఎందుకు రాయబడింది బైబిల్లో అంటే ఒక టైం వస్తుంది నువ్వు కూడా హనోకులాగా నడవాలి దేవుడితో. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు అవకాశం ఉంది కనుక నడుస్తుంది. కానీ అవకాశం లేనప్పుడు లేకపోయినా దేవునితో నడవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అవకాశం లేకపోయినా దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి స్తుతించాలి. అంజూరపు చెట్టు అందుకే శపించాడు. ఒకసారి నేను చెప్పాను ఒక ప్రసంగంలో, ఒక టోటల్ మెసేజ్ ఉంది దాని మీద.
శపితమైన అంజూరపు చెట్టు. ఎంతమంది విన్నారా మెసేజ్? విన్నారా? విననోళ్ళు వినండి తప్పకుండా. మస్ట్ అండ్ షుడ్. ఏ ప్రసంగానికి ఆ ప్రసంగం అలాగే ఉంటుంది, తప్పకుండా వినాలి. వినకపోయినా పర్లేదులే సొళ్ళు అనేది ఎప్పుడు చెప్పలేదు దేవుడు. అన్నీ వినాల్సిందే. శపితమైన అంజూరపు చెట్టు, దాని మీద కాయలు లేవని యేసయ్య శపించారట. కొంతమంది తిక్కలోళ్ళు ఏమంటారంటే అది అంజూరపు పండ్ల కాలం కాదు అని యేసయ్యకు తెలియదా? ఆయన ఏం దేవుడు అండి? వేసవి కాలంలో బంగినపల్లి మామిడి పళ్ళు అంటే వస్తాయి, కానీ డిసెంబర్లో ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనతో తెలియదు. లోకజ్ఞానం లేనివాడు ఆయన ఏం దేవుడు అంటాడు ఒక స్టూపిడ్. అదే అంజూరపు చెట్టు అనేది ఒక విశ్వాసికి సూచన. విశ్వాసి ఫలించాలని ఆయన కోరుతున్నాడు. సీజన్ వచ్చినప్పుడే కాదు, సీజన్ కానప్పుడు కూడా ఫలించాలి అని నేను కోరుకుంటున్నా అనే దేవుడు కోరుతున్నాడు, బయలుపరుస్తున్నాడు. బైబిల్లో భక్తులందరూ దావీదు, యోసేపు, పౌలు వీళ్ళందరూ అకాలమందు ఫలించిన భక్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతికూల పరిస్థితులలోనే వాళ్ళు దేవునితో నడిచారు. మనకు సీజన్ వచ్చినప్పుడు అందరూ ఫలిస్తారు, స్తుతిస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభువులు ఆనందిస్తారు. ఇప్పుడు ఒక్క పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. అయినా కుछ फर्क नहीं पड़ता हमें, ఏం పర్వాలేదు. ఇంకా దేవుని నేను ఇంకను ఆయనను స్తుతిస్తాను, ఇంకను దేవుని యందు నిరీక్షణ ఉంచుతా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరమ భక్తుడు దావీదు తప్పించబడుట, 2 రకముల దేవుని యొక్క కాపుదలను గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అదేమో భౌతికమైన ప్రమాదము. రెండవది, నేను జారి పడకుండా నీవు నా పాదములను, అంటే జారి పడకుండా అంటే భౌతికంగా శరీరం జారి పడకుండానా? ఆధ్యాత్మిక యాత్రలో జారి పడకుండా అండి. మనందరం కూడా ఒక్కొక్కప్పుడు కాలు జారే స్థలమునకు వెళ్ళిపోతాము. 73వ కీర్తన 73 2వ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. దేవుని బిడ్డలారా, నా అడుగులు జార సిద్ధమాయను అంటే ఆధ్యాత్మిక యాత్రలో కాలు జారడం, పాదములు తొట్టిల్లుట అంటే ఏంటంటే నడవవలసిన విధంగా దేవునితో నడవలేకుండుట. జారి పడడం అంటే అర్థం ఏంటంటే పడ్డవాడు పడిన చోటే ఉంటాడు, ఇక వాడు ముందుకు పోలేడు. పడి ఉండుట అంటే అర్థం ఏంటంటే సింపుల్ నిర్వచనం చెప్తున్నాను. పడి ఉండుట అంటే ఏంటంటే నడవలేని పరిస్థితి. నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, మీరు చేస్తారేమో చూస్తాం. మీరు పడిపోండి, ఇప్పుడు నేల మీద పడిపోతారు. ఇప్పుడు నడవండి అంటే ఎట్లా నడుస్తారా? పడుకొని నేల మీద పడిపోయి, బోర్ల పడిపోయి, లేకుండా వెళ్ళకిల్ల పడిపోయి నడుస్తారా? నడిస్తే మాత్రం కాళ్ళు ఆడించినా సరే అక్కడే ఉంటారు కదా. పడిపోవడం అంటే నిర్వచనం అది. ఆధ్యాత్మికంగా అడుగు ముందుకు పడని పరిస్థితి. అలాంటి పరిస్థితి చాలామందికి వస్తుంది. అనేక సార్లు అనేక విషయాలలో మనం అందరం పడిపోవచ్చున్నాము అంటాడు యాకోబు పత్రిక
3వ అధ్యాయం 2వ వచనంలో మనమందరము అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాము. ఫుట్నోట్లో తొట్టిల్లుచున్నాము. మనమందరము 1, 2 కాదు, ఎన్నో విషయాలలో మనం తొట్టిల్లుచున్నాము. అలాంటి తొట్టిల్లే పరిస్థితి, నా పాదములు జారకుండా దేవుడు నన్ను తప్పించాడు. ఇది స్తుతికి కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవునిలో ఆనందిస్తున్నాడు. ఫిలిష్తీయుల మూక సైన్యం, పగబట్టిన వాళ్ళు నా చుట్టూ చేరినప్పుడు వాళ్ళు నన్ను నరికి చంపకుండా దేవుడు తప్పించాడు. ఇది గొప్ప కాపుదల, అవునా కాదా? అవును. అంతకన్నా గొప్ప ప్రమాదం దేవుడు తప్పించాడు. ఫిలిష్తీయులు కసి మీద పగతో నన్ను అడ్డంగా నరికే కంటే గొప్ప ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. అదేంటంటే నేను ఆధ్యాత్మిక యాత్రలో పడిపోవడం. అంటే దైవ సహవాసాన్ని ఈయన ఎంత ప్రేమించాడో చూడండి. నా శత్రువులు వచ్చి నన్ను కత్తికోకుండా నరికి పెట్టే కంటే నాకు పెద్ద ప్రమాదం యేసయ్యతో నేను నడవలేకపోవడం. అదే ఆయన కాన్సెప్ట్. చాలా ప్రమాదం తప్పిందయ్యా అంటే ఏం ప్రమాదం తప్పింది? కొంచెం ఉంటే నా పాదం జారేదే, కానీ దేవుడు నన్ను కాపాడాడు. నేను పాట రాశాను, అడుగులు జారగనీయక నన్ను రేయి బవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకు ఇక నీకు నైవేద్యం. ఆయన మన అడుగులు జారకుండా కాపాడే దేవుడు. మన అడుగులు జారలేదు. ఆయనతో మన సహవాసం కొనసాగుతూ ఉంది. ప్రార్థన చేయగలుగుతున్నాం, బైబిల్ చదవగలుగుతున్నాం. అంటే అది మామూలు విషయం కాదు. ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే నీకు ఈ అనుభవాలు ఉండవు. పడిపోయి ఉంటే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు, దేవునితో నడవలేవు. నిన్ను ఆయన కాపాడాడు, నీ కాలు జారకుండా. జీవపు వెలుగులో నేను దేవునిలో సంచరించున్నట్లు ఆయన నా పాదములు తప్పించాడు. మళ్ళీ చదవండి, ఆ 12వ వచనం. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించున్నట్లు, హల్లెలూయా, జారి పడకుండా నా పాదములను తప్పించిన, నా ప్రాణమును కాపాడినాడు, మరణము తప్పించాడు. అంతకన్నా గొప్ప మేలు నా ఆధ్యాత్మిక జీవితంలో భ్రష్టత్వాన్ని తప్పించాడు. అంటే ఏది గొప్ప ప్రమాదం? ఫిలిష్తీయులకు దొరికిపోయి కైమా కొట్టేది ఎక్కువ ప్రమాదమా? ఆధ్యాత్మిక భ్రష్టత్వం ఎక్కువ ప్రమాదమా? ఆధ్యాత్మిక భ్రష్టత్వమే ఎక్కువ ప్రమాదం. ఎందుకు చెప్పండి? వెరీ సింపుల్. చెప్పండి ఎందుకో? ఫిలిష్తీయులు చంపితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? ఈయన పరదేశికి వెళ్తాడు. మనుషులు మనల్ని చంపలేరండి. వాళ్ళకి చాలా కోపం వస్తే మనల్ని పరదేశకు పంపిస్తారు, అంతకంటే ఇంకేం చేయలేదు. వాళ్ళకి చాలా కోపం వస్తే మనల్ని మహిమలోకి పంపిస్తారు. చాలా కోపం వస్తే మనల్ని ఆకలి దప్పికలు లేని మహిమలోకానికి, ఆనందలోకానికి పంపించేస్తారు. క్రైస్తవుడికి మరణం లేదు, అంతకన్నా వాడు ఇంకేం చేయలేడు. రక్షణ పొందకపోతే మరణం అనేది భయంకరం. కానీ దేవునితోనే సమాధానపడి దేవుని కన్న కొడుకులము కూతుళ్ళం అయిపోయిన తర్వాత ఆ దేవుని దగ్గరికి పోవడానికి ఇంకా భయం ఎందుకు? ఏం ప్రమాదం కాదు, వాడు చంపేది ప్రమాదం కాదు. కానీ నేను బ్రతికి ఉండి కూడా
ఈ భూమి మీద దేవునితో నడవలేకుండా పడిపోయి ఉండడం, అది అసలు సిసలైన ప్రమాదం. అది దావీదు యొక్క అభిప్రాయము, ఆయన మైండ్ సెట్, ఆయన ఆలోచన విధానం. అది దేవుడు నన్ను తప్పించాడు, నా అడుగులు జారనీయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, నీవు నన్ను తప్పించావు. మనల్ని తప్పించే దేవుడు. ఎప్పుడైతే నువ్వు భక్తి సాధన చేస్తావో, నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుడు నీ మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుడు నీ మీద దృష్టి నిలుపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉంటాడు, మిమ్మల్ని పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పాదములను చూస్తుంటాడు. ఆసాపు చెప్పాడు 73వ కీర్తనలు, నా అడుగులు జార సిద్ధమాయను, నా పాదములు జారుటకు కొంచెమే. తప్పే, మొత్తం మీద తప్పించుకున్నాడు. అమ్మ, అయిపోయిందిరా నా పని, ఇక నేను దేవునికి దూరము, భక్తికి దూరము, పరలోకానికి దూరం అయిపోతానేమో అనుకున్నాడు. కానీ దేవుడు పట్టుకున్నాడు. నువ్వు ప్రయాణాలలో నీకు యాక్సిడెంట్లు జరగకుండా దేవుడు కాపాడుతాడు. కానీ నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక యాత్రలో కూడా యాక్సిడెంట్లు జరగకుండా కాపాడే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కానీ ఎవరిని కాపాడుతాడంటే, ఆయన యందు భయము భక్తి కలిగి, విశ్వాసము కలిగి, భక్తి సాధన చేసే వారిని మాత్రమే కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఒకటే మాట చెబుతున్నాడు, 4వ వచనం, దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 11వ వచనం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నాడు, రక్షణ కోసం నమ్ముకున్నాడు, పరిశుద్ధ జీవితం కొరకు కూడా నమ్ముకున్నాడు. నేను చచ్చిపోతే నన్ను నరకాగ్ని గుండంలో పడకుండా తప్పిస్తాడు అని నమ్ముకున్నాడు. ఈ భూమి మీద నేను తప్పులు చేయకుండా నన్ను కాపాడుతాడు అని కూడా నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యేసయ్య నమ్మకమైన మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఈ మంచి కాపరి లక్షణం ఏంటంటే, మన వలన తప్పులు జరగకుండా కూడా ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి మనం వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాళ్ళం మనం. ఇవాళ భక్తి కలిగి ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మిమ్మల్ని విడువను ఎడబాయని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియులారా, మనము ఒకే ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే, తండ్రి, నాకు ఏదో యాక్సిడెంట్లు జరిగి, ఆఖరికి మరణాపాయము జరిగి, మరణకరమైన రోగాలు వచ్చి ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోయేది పెనుభూతములాగా నన్ను భయపెడుతుంది. కానీ అంతకన్నా భయంకర ప్రమాదం నీకు నేను దూరం కావడం, ప్రార్థన గదికి దూరం కావడం, లేఖనాలకు దూరం కావడం. ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా ప్రైమ్ మినిస్టర్ అయిపోయినంత ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు తెలుసా? కొత్త బైబిల్ ఇవాళ ఇక్కడే వాడుకోవడం మొదలుపెట్టాను. దిస్ ఈజ్ న్యూ బైబిల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు పెద్ద కోహినూర్ వజ్రం కంటే ఎక్కువ ఇది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును అంతగా మనం ప్రేమించాలి. ఎంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏం లేదు నాకు. ఇది మార్కు బాబు ఇచ్చాడు, ఇది బైబిల్ గిఫ్ట్గా. ఎంత మురిసిపోయాను.
ఆగి 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 నిన్నటి దినం ప్రార్థన చేసి ఓపెన్ చేశాను. నాకు ఒక వచనం దొరకట్లేదు చాలా రోజులు. అది ఫలానా గ్రంథంలో ఉందని బాగా జ్ఞాపకం, కానీ 100 సార్లు వెతికినా ఆ గ్రంథమంతా చదివినా నాకు ఆ మాట కనిపించట్లేదు. అరే ఉండాలి, నేను చదివాను 100 సార్లు, మరి ఇప్పుడు కనిపించట్లేదు ఏంటని ఎంత నేను విసిగిపోయాను వెతికి వెతికి. ఈ కొత్త బైబిల్ తీసుకున్నాను, ప్రార్థన చేసి చదివాను, అది అక్కడే ఉంది. అంతసేపు నాకు దొరకలేదు. బాబు అని వెంటనే మార్కర్ తీసుకొని పెట్టు. అలాగే ఈ కొత్త బైబిల్ పఠనం నాకు స్టార్ట్ అయింది. అంటే అనేక సంవత్సరాల నుండి నేను పొందలేని నిధులు ఎన్నో ఈ గ్రంథంలో నాకు దొరుకుతాయని నాకు ఒక సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనకు దేవుని వాక్యము దూరము కావడం కంటే ప్రమాదం ఇంకోటి లేదు. నగరికల్లో ఉన్నప్పుడే నేను ఒక ప్రసంగం చేశాను. ఏమండి బాగున్నారా అని అడుగుతాం మనిషి కనబడి. నాకు చెడ్డ చిరాకు పుట్టించే మాట. ఏంద్రా బాగున్నాను కనుకనే రోడ్డు మీద నడుస్తున్నాను. బాగలేకపోతే దవాఖానలో ఉంటాను కదా. ఏంటి బాగున్నావో బాగున్నా అంటే ఏంటిది అంటే బాగుండట్లే అని ఎక్స్పెక్టేషన్ ఏంటి? నేను ఎవరిని బాగున్నారా అని అడిగి నాకు ఇష్టం లేదు. మీరు బాగున్నారు, నేను బాగున్నాను, మనం బాగుంటాం, మనకు వేరే ఆప్షన్ లేదు, అంతే. ఎవరికైనా సెకండ్ బ్రదర్ మీరు బాగున్నారు అన్నారు, బీ పాజిటివ్. కొంతమంది రక్తం బీ పాజిటివ్ ఉంటుంది. విశ్వాసులందరికీ బీ పాజిటివే ఉండాలి, లేకుంటే ఓ పాజిటివ్ కూడా ఉండవచ్చు. నేను ఓఫీర్ పాజిటివ్ అన్నమాట. ఆల్వేస్ పాజిటివ్ 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 పాజిటివ్. బాగున్నావా మనం బాగానే ఉన్నాం. బాగున్నావా అని అడగడం అది లోక సంబంధమైన ప్రశ్న. పరిశుద్ధంగా ఉన్నావా అని అడిగేది ఆత్మ సంబంధుల ప్రశ్న. ఏమండి పరిశుద్ధంగా ఉన్నారా? ఏమండి ప్రార్థన చేస్తున్నారా? ఏమండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఇవాళ ఉదయం దేవునితో మాట్లాడారా? ఇవాళ దేవుడు మీతో మాట్లాడాడా? ఇవాళ దేవుని గురించి ఎవరికైనా చెప్పారా? మీ ఆధ్యాత్మిక స్థితి బాగుందా? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఏది ప్రమాదము? బాగున్నాడు. ఏంటి బాగున్నాడు? తిని పడుకున్నాడు, అది బాగున్నాడు. అది బాగుంటాం కాదు. పేరుకు మాత్రమే నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం నీకున్నది సార్దీసు సంఘమా. కానీ నీవు దేవుని దృష్టితో చూస్తే నీవు మృతుడవి. ఈ లోకమంతా నువ్వు బ్రతుకున్నావని చెప్పుకుంటుంది, కానీ దేవుడు చెబుతున్నాడు నువ్వు చచ్చిపోయావురా. చచ్చిపోయినోడు ఎలా మాట్లాడాడో నువ్వు అలాగ మాట్లాడుకుంటున్నావు. చచ్చిపోయినోడు చెప్పినా ఇలా వినడం నువ్వు అలాగ ఉన్నావు. లోకం దృష్టిలో నువ్వు బ్రతుకున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. సార్దీ సంఘం కూడా అట్లా అడుగుతా, ఏమన్నా బాగున్నారా అంటే నేను బాగున్నాను. మీరు బాగున్నావు? ఎక్సలెంట్ బ్రదర్, చాలా బాగు. ఏంట్రా బాగున్నావు? దేవునితో నీ నడక ఎలా ఉంది? బైబిలు లేనప్పుడు ప్రవక్తలు, కాపరులు, సంఘ సహవాసం ఏది లేనప్పుడు హనోకు దేవునితో నడిచాడు. అన్ని హంగులు కలిగిన మనం కుంటి నడక నడుస్తున్నాం. బాగున్నట్ట? మన ప్రార్థన జీవితం ఎంత? దేవునితో గడిపే సమయం ఎంత? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఆ భక్తులతో పోల్చి చూసుకుంటే మనం అస్సలు బాగోలేవండి. హనోకుతో, అబ్రహాముతో, ఏలియాతో పోల్చి చూసుకుంటే
ఫిలిష్తీయులు నరికే దానికంటే కాలు జారేది నాకు ఘోరమైన ప్రమాదం అనుకున్నా. దావీదును పోల్చుకుంటే మనం అస్సలు బాగోలేదు. బాగున్నావు అంటే ఏంటి బాగున్నావు? స్నానాలు చేసి మంచిగా స్ప్రేలు కొట్టుకొని బిర్యానీ తిని మంచి బాగున్నావు అంటే ఏంటి అసలు మన అర్థం? ఎవరైనా నన్ను బాగున్నారా అంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. నేను శుభ్రంగా స్నానం చేసి మంచిగా కేఎస్ఎస్ స్ప్రే కొట్టుకొని మంచిగా ఫ్రెష్గా బట్టలు వేసుకొని వచ్చి రోజు 4 కూటాలు వాక్యం చెప్తుంటే వచ్చి 3 గంటలు వాక్యం విన్నాక వస్తాడు. అయ్యగారు మీరు బాగున్నారా? వీడి మైండ్ బాగాలేదు, ముందు వీడికి మెంటల్ వచ్చింది. అరే 2 గంటలు నా బోధ విని బాగున్నావు అంటావేంట? కనీసం బోధ వినకముందు అడిగినా ఒక అర్థం ఉంది. 2 గంటలు వాక్యం ఏకధాటిగా విని ఆఖరిని వచ్చాడంట, ఇప్పుడు ఆరోగ్యం బాగుందా అండి అంటే, నాకు బాగుందండి, మీకే బాగాలేనట్టు ఉందండి. ఏం పిచ్చి ప్రశ్న! అలాంటి పిచ్చి ప్రశ్నలు వద్దు. అయ్యగారు ప్రసంగం బాగానే చేశారు, మీ ప్రేయర్ లైఫ్ బాగుందా అంటే యథార్థంగా చెప్తాను, ఉండాల్సినంత లేదు బాబు, నాకు కూడా ప్రేయర్ చేయి, సాధన చేస్తాను, ఇంకా బాగా చేయాలి ప్రార్థన. అది ఆత్మ సంబంధుల సంభాషణ. ఇలా దావీదు కాన్సెప్ట్ ఏమిటి? ఫిలిష్తీయులు నా చుట్టూ మోగి నన్ను మృంగాలనుకున్నారు, చంపాలనుకున్నారు, దేవుడు తప్పించాడు. అంతకన్నా ఘోర ప్రమాదం తప్పిపోయిందండి. యేసయ్యతో నేను నడవలేని పరిస్థితి వచ్చేసింది, కానీ దేవుడు నన్ను లేపి నిలబెట్టాడు. నువ్వు దేన్ని ఎక్కువ విలువ కడుతున్నావు అనేది ప్రశ్న. నీ దృష్టికి విలువైనదేది? నీ దృష్టికి విలువైనది ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పుడు నేర్చుకున్నాం. ప్రభువులో నూతనంగా తిరిగి జన్మించి కొంత ఎదిగిన తర్వాత నేర్చుకున్నాం, పరిశుద్ధతే మహాభాగ్యం, ప్రార్థనా జీవితమే మహాభాగ్యం, దేవునికి లోబడి జీవించటమే మహాభాగ్యం, దేవుని చిత్తము నెరవేర్చటమే మహాభాగ్యం. ఇదంతా కలిపి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి ముందు ఒక మాట పెట్టాలి, ఆధ్యాత్మిక ఆరోగ్యమే మహాభాగ్యం. దేవునికి స్తోత్రం కలిగినగాక. మన ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించుకుందాం. దావీదు వంటి మైండ్ సెట్ మనకుందో లేదో పరీక్షించుకుందాం. భక్తి జీవితంలో అనదర్ లెవెల్, ఇంకా పై లెవెల్కు మనం ఎదుగుతాము. మనం అందరికంటే గొప్ప సంఘం అని మనం విర్రవీగితే లాభం లేదు. దావీదు సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావో, ఎంతవరకు నువ్వు ఆనందించగలవు, ఎంతవరకు దేవుణ్ణి వెంబడించగలవో ఒక్కసారి ఆలోచన చేసి, నీలో ఏ బలహీనతలు ఉన్నా ఒప్పుకో, దేవా నన్ను క్షమించు, బలపరచు. ఏ ఆసరా లేనప్పుడు దేవునితో నడిచిన మహాభక్తులు, ఇప్పుడు నీకు పాస్టర్లు ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, బైబిల్ 66 గ్రంథాలు లేఖనం ఉంది. పాపం చదువుకోవడానికి హనోకు బైబిల్ ఉందండి. ఎలా నడిచాడు దేవునితో? దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో నిర్లక్ష్యం, నువ్వు యాక్సిడెంట్ చచ్చిపోయిన దానికంటే పెద్ద ప్రమాదం. లారీ నీ మీదకి ఎక్కేసి వెళ్ళిపోయిన దానికంటే పెద్ద ప్రమాదం భక్తి జీవితంలో నిర్లక్ష్యం. ఇలాంటి ప్రమాదాలన్నీ దేవుడు తప్పించాలి, మనము తప్పించుకోవాలి. అందుకు మనం యేసయ్యను ఆశ్రయించాలి. ప్రభువా నన్ను కాపాడు. సార్థి సంఘంలాగా నేను ఉండొద్దు. కొంతమంది ఏమో బ్రతికుండి చచ్చిపోయి ఉంటారు. హేబెలు మృతి నొంది ఉండియు విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. హేబెలు చంపేసాను అనుకున్నాడు కయ్యేను, ఆయన చచ్చిపోలే, మాట్లాడుతూనే ఉన్నాడు. చాలామంది బ్రతుకు ఉన్నాము అనుకుంటారు, నేను బ్రతుకున్నాను అనుకుంటారు, కానీ వాడు ఉన్నట్టే లేదు. ప్రపంచానికి ఏ డిఫరెన్స్ లేదు.
ప్రపంచం మీద వాడి ప్రభావమే లేదు. కనుక మనం ఏ కోవకు చెందిన వాళ్ళము భక్తి సాధన చేద్దామండి. ఇప్పుడు దిద్దుబాటు సమయము, ఒప్పుకోలు సమయము, శుద్ధీకరణ సమయం. అంటే పోయిన ఆదివారం కూడా శుద్ధీకరణ సమయం, ఈ ఆదివారం కూడా శుద్ధీకరణ సమయం. ఈ 7 రోజుల లోపల కనీసం ఒక 4 వ్యభిచారాలు, 5 మర్డర్స్, 6 దొంగతనాలు చేసి వచ్చాము మనం. బుద్ధి లేని మూర్ఖులు అలాగే మాట్లాడతారు. ఈ క్రైస్తవులు అస్తమానం పాపాలు ఒప్పుకో అంటే వీళ్ళు వారమంతా చేస్తూ ఉంటారేమోనండి. వారమంతా పాపాలు చేయటం, ఆదివారం ఒప్పుకోవడం. పనికి మన పందులు అట్టగా మాట్లాడతారు. వాడి దృష్టికి మర్డర్ ఒక్కటే పాపం, వ్యభిచారం ఒక్కటే పాపం. మా దృష్టికి అవి కాదు, అవి ఎలాగూ పాపాలని పనికి మన సవటం కూడా తెలుసు. ఎవ్రీ ఇడియట్ నోస్ అవన్నీ పాపాలని. అంతకు మించినది మా అవగాహన. మా అవగాహన అంతకంటే మించింది. దేవునికి ఒక అంగుళం దూరమైన అది మా దృష్టికి ఘోర పాపము. ప్రార్థన నిర్లక్ష్యం చేయడం మా దృష్టికి ఘోర పాపము. దేవుని ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించకపోవుట మహాపాపం. ఒక్క ప్రశ్న అడగమంటున్నాడు దేవుడు, అడిగి ముగిస్తాడు. ద్వంద్వావధానం తప్పనిసరి అని నేను చాలాసార్లు చెప్పాను కదా. ఏమి మీరు ఇన్సల్ట్ ఫీల్ కావద్దు, నా పిల్లలే కనుక అడుగుతున్నాను. ఎంతమంది ట్రై చేశారు? కొంచెం చేస్తారు, ట్రై చేశారు కదా, వెరీ గుడ్. ప్రయత్నం అయితే చేయాలి. చేయవాళ్ళు ఇప్పుడు చెయ్యండి. ద్వంద్వావధానం ఒక్కటే మార్గం. లేకపోతే మనం సరైన ప్రార్థన జీవితాన్ని జీవించలేం, దేవునితో సహవాసం చేయలేం, బైబిల్లోని ప్రధానమైనటువంటి బాధ్యతలను, ఆజ్ఞలను మనం నిర్వర్తించలేం. నీ మనస్సును నీవు 2గా చీల్చుకోవాలి. ఒక సగం దేవునికి ప్లగ్ పెట్టేసి అటాచ్మెంట్ చేసి పెట్టాలి. నువ్వు యువతలు ఏ పని చేస్తున్నా, ఉద్యోగము, ఈవెన్ సంసార ధర్మము, వ్యాపారము, వ్యవహారము, ఏం చేస్తున్నా ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఒక సెక్షన్ దేవునితో మాట్లాడుతూనే ఉంటా. అదొకటే మార్గం. అది నీకు అలవాటైతేనే మహాశ్రమల కాలంలో నువ్వు సాక్షిగా జీవించగలుగుతావు. రండి, మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, మరణము కంటే ఘోర ప్రమాదం ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నిర్లక్ష్యం. నాలో నిర్లక్ష్యాన్ని తొలగించు, నాలో శ్రద్ధ పుట్టించు, నేను భక్తి సాధన చేయటానికి సహాయం చేయి. ప్రభువా, శారీరక పాపాలు నేను చేయనంత మాత్రాన నేను సంపూర్ణుని కాదు, పరిపూర్ణురాల్ని కాదు. నాతో మాట్లాడేవి నీకు వందనాలు. నేను హెచ్చరిక పొందుటకు సహాయం చేయండి. దావీదు వంటి భక్తి నేను సాధన చేయడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ మనము సిద్ధపాటు సమయంలోకి వెళ్దాం. ప్రియులారా, రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థనా సమయం. అందరము కన్నులు మూసుకొని, ఆత్మనేత్రాలు తెరుచుకొని, మన ప్రధాన యాజకుడు మన మధ్యలో సంచారము చేస్తున్నటువంటి యేసునాథుని వైపు ఆత్మనేత్రాలతో మన దృష్టి సారించి ఆయనను మనం వేడుకుందాం. ప్రభు, నన్ను తప్పించు నాయనా. శారీరకంగా ఎన్నో ప్రమాదాలు తప్పించావు, నీకు స్తోత్రము. నా కాళ్ళు జారకుండా, నా అడుగులు జారకుండా, నా పాదము తొట్టిల్లకుండా, భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక యాత్రలో నేను సరిగా నడుచున్నట్లు నా కాళ్ళు లేడి కాళ్ళుగా చేయండి. అనేక సార్లు కుంటి నడక నడుస్తున్నానయ్యా. అనేకసార్లు చతికిలబడిపోయాను. అసలు నడికే లేదు నాయన. ఒక అడుగు ముందుకేయలేని పరిస్థితి. నన్ను క్షమించు.
నన్ను లేవనెత్తు, నీతో నన్ను నడిపించు. బైబిల్లోని భక్తులు నీతో నడిచినట్టుగా నన్ను నడిపించు. ఆధ్యాత్మికంగా పరిగెత్తించు నాయన. ఐ ఫాల్ షార్ట్ ఆఫ్ యువర్ స్టాండర్డ్స్. పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్న భక్తుల అంతస్తు కంటే నేను చాలా దిగువన ఉన్నానయ్యా. చాలా కింది మెట్టు మీద ఉన్నాను. ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ నాకుంది. కొన్ని చర్యలు, కొన్ని ఆచారములు, కొన్ని కార్యాలు చేసి ఇదే భక్తి అనుకుంటున్నాం. హృదయము దేవునికి అటాచ్ అయిందా? దావీదు హృదయం దేవునితో ఎంత పెనవేసుకుపోయిందో అంతగా నీ హృదయం పెనవేసుకుందా? ఆత్మ పరీక్ష చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరికి తమను తాము పరీక్షించుకోవడానికి సమయము ఇస్తూ, నేను కూడా నరమాత్రుణ్ణే, నేను కూడా స్వపరీక్ష చేసుకోవడానికి మరి ఎక్కువ అవసరం నాకుందని నేను చిత్తశుద్ధితో భావిస్తూ అందరికీ ఒప్పుకోని సమయం ఇస్తూ యేసు రక్తములో స్నానం చేయడానికి మచ్చలు, మరకలు, డాగులు, దేవునికి ఆయాసకరమైన ప్రతి తలంపు, ప్రతి వైఖరి మనలో నుండి కడిగేసుకోవడానికి సమయం ఇస్తూ మరికొద్దిసేపు నేను మౌనంగా ఉంటాను. ప్రియులారా, సమయాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి.